30-40 మంది ఉన్నారంట తోటలో. ఎందుకు అలసిపోయినట్టుండి మిరప పండు కోస్తూ మధ్యలోనే కూర్చున్నట్ట గహామని. కూర్చున్నట్ట. ఎట్లా కూర్చుంది? పాము బాగా సుట్టేసుకుని పండుకుందంట, దాని మీద కూర్చుందట. ఈమెకు పామని కనిపించలేదంట, అది ఏదో చెత్తలాగా ఉందని కూర్చుందట. ఇట్లా కదులుతుంటే లేచి చూస్తే లేచేసరికి సుమారుగా 4 అడుగులు లేచిందంట పైకి. అది పడగలేకపోయి. ఎవరు వస్తారు ఇప్పుడు చెప్పండి? 30-40 మంది ఎవరైనా వస్తారా? చెప్పండి ఒకరు చెప్పండి. ఎవరు వస్తారండి? మా ఊళ్ళో కొత్తగా పెళ్ళయింది, నేను పేరు చెప్పనులేండి. పెళ్ళి 6 నెలలు ఏమో. బాణ దగ్గరికి అమ్మాయి నీళ్ళ కోసం వెళ్తే కుండ దగ్గరికి తేలు బాణ దగ్గర ఆనుకుని ఉంటే అమ్మాయి చెప్పు గబాన పడేసి తేలు అని అరిచింది. భర్త మంచం మీద కూర్చున్నాడట. దిగిరాడు నన్ను కుడుతుందేమో అని. ఎంత మంచి భర్త చూసుకోండి. దేవుడి ప్రాణవానికి అదే కదా కరోనాలో జరిగింది. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతే కనీసం చివరి చూపులు లేవు. సమాధి కార్యక్రమాలు కూడా అటెండ్ అయింది లేదు. ఈ ముసలాం ఒక మాట నిందంట, ఎవరు రారా అయిపోయానని. యేసయ్యా కనికరించు నాయనా అని పెద్దగా కేకేసిందట. ఆ లేచిన ముసలాం ఊరుకోకుండా మళ్ళీ తొక్కిందంట పామును లేచి అదే కాలుతో. తెలియక ఇట్లా లేచేసరికి ఈ మాట అనేసరికి పాము ఒక్కసారి ఇట్లా తల కిందికేసి ఏం మాట్లాడకుండా అందరి ముందు నేటి వెళ్ళిపోయింది. అడ్రస్ లేకుండా పోయిందట. స్తోత్రం. ఇలా 60 ఏళ్ళు దాటినా చెప్తుంది సాక్ష్యం. అయ్యా ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం ఏంటో తెలుసా? ఆ 40-30 మంది కాదయ్యా, నా యేసయ్య నన్ను కాపాడాడు. సర్పపు కాటు నుండి నన్ను కాపాడాడు. అయ్యా ముసల్లాన్ని అయిపోయింది, చంపేసింది అనుకున్నా, నా యేసయ్య నన్ను కాపాడాడు.